హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చి 'బీబీ' జోడీలో ఎలిమినేషన్ ఎవరయ్యారు? అండ్ ఆ ఎలిమినేషన్ ప్లేస్‌లో అసలు తనూజ, కళ్యాణ్ వస్తున్నారా? రావట్లేదా? అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. వాటి గురించే క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఎలిమినేట్ ఎవరయ్యారు? అసలు ఎందువల్ల ఎలిమినేట్ అవ్వాల్సొచ్చింది? అనే దాని గురించి కూడా క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. ఏం చేసినా మీకోసమే కాబట్టి దయచేసి అది గుర్తించి ఒక లైక్ అయితే చేస్తారనుకుంటున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మంచి మంచి వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానెల్‌లో అయితే రాబోతున్నాయి. ఇంక వీడియోలోకెళ్ళిపోతే ఎలిమినేషన్ అయితే జరిగింది. ఫస్ట్ టైమ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. కాకపోతే మనకు పోయిన వీక్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ టైమ్ కూడా ఎలిమినేషన్ ఉండదు అని చెప్పారు. కానీ మొత్తానికైతే తక్కువ మార్క్స్ రావడం అండ్ పార్ట్నర్స్ ఒక జోడీ అనేది మిస్ అవ్వడం అండ్ కొత్త జోడీని తీసుకురావడం అండ్ అది సరిగ్గా వర్కౌట్ కాకపోవడం ఇవన్నీ వచ్చాయి. అండ్ ఎలిమినేషన్ కూడా ఖచ్చితంగా కావాలి. అండ్ ఇంకో వైల్డ్ కార్డ్ కూడా రాబోతున్నారు బీబీ జోడీకి. ఎందుకంటే ఈళ్ళు 4 జోడీస్ తరపునే తీసుకున్నారు. అంటే 8 జోడీస్ మొత్తం. సాటర్డే రోజు 4 జోడీస్ అయితే డాన్స్ అయితే వేస్తారు. అండ్ సండే రోజు 4 జోడీస్ అయితే వేస్తారనమాట. అండ్ మొత్తానికి ఈళ్ళు రీతు, డీమోన్ పవన్ రావడం జరిగింది. అండ్ ఈళ్ళు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా కీర్తి, ఆర్‌జే చైతు అయితే అందరితో పోలిస్తే కొంచెం డాన్స్ అనేది బాగా ఏమేయలేదు. అండ్ ఏశారు. అంటే వాళ్ళతో పోల్చుకుంటే ఎవరు ఏం పెద్ద డాన్సర్స్ కాదు. కాకపోతే విత్ ప్రాక్టీస్‌తో వచ్చి అందరూ వేస్తున్నారు కాబట్టి వీళ్ళది కొంచెం ప్రాక్టీస్ ఉన్నా కానీ కొంచెం అందరితో పోల్చుకుంటే తక్కువగా వేస్తున్నారు కాబట్టి అండ్ అందులో కీర్తి గారైతే కొన్ని అంటే హెల్త్ ఇష్యూ అనుకున్నాం ఫస్ట్ మనము. అది సెల్ఫ్ ఎలిమినేట్ అయింది. కాకపోతే హెల్త్ ఇష్యూ కాదు. కొంచెం ఈ మధ్య కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కదా! అంటే మీకు సోషల్ మీడియాలో అది తెలుసనే అనుకుంటున్నాను. కొంచెం అంటే వాళ్ళ బ్రేకప్ విషయం అనమాట. అందువల్ల కొంచెం తను ఈ టైంలో నేను డాన్స్ అయితే వేయలేను. నేను ప్రెజెంట్ ఆ మూడ్‌లో లేనని సైడ్‌కైతే వెళ్ళిపోవడం జరిగింది. అండ్ కీర్తి ప్లేస్‌లో శ్రీజ గారైతే రావడం జరిగింది. శ్రీజ గారు డాన్స్ అయితే ఎక్సలెంట్‌గా ఏశారు. నేను ముందే చెప్పా. శ్రీజ గారు పెద్ద డాన్సరేం కాదు. అగ్ని పరీక్షకు రాకముందు జాబ్ చేసుకుంటూ ఉండేదనమాట శ్రీజ. అగ్ని పరీక్ష కాడి నుంచి బిగ్ బాస్‌కి వెళ్ళడం, అక్కడ మంచి పేరు తెచ్చుకోవడం, అసలు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత శ్రీజాతి ఎంతమంది ఫైట్ చేశారండి బాబు! అసలు నాకైతే టూ మచ్‌గా నచ్చింది. దాని గురించి నేను కూడా చాలా పెద్ద ఫైటే చేశాను. అంటే సెలబ్రిటీస్‌కిచ్చే అంటే 'బిగ్ బాస్' మనం ఆ రోజు చూసుకున్నామనమాట. సెలబ్రిటీస్‌కి ఇచ్చే సపోర్టు కామనర్స్‌కైతే ఇవ్వట్లేదనమాట. మనము అండ్ 'శ్రీజ' కోసం అంత పెద్ద ఫైట్ చేస్తే 'బర్నీ' గారినొచ్చి తీసుకొచ్చి హౌస్‌లో పెట్టడం జరిగింది. కాకపోతే 'బర్నీ' గారు రీ ఎంట్రీ కూడా చాలామంది కోరుకున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ఎందుకంటే 'తనూజ', 'బర్నీ' గారి ఏదైతే ఆ 'నాన్న' అనే బాండింగ్ ఉందో అది చాలా చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ పేరు పెట్టుకొని శ్రీజని తీసుకురాకుండా డైరెక్ట్‌గా బర్నీ గారిని తీసుకొచ్చి ఆ రోజు పెట్టుంటే హౌస్‌లో సరిపోయేదేమో. మళ్ళీ ఒక కామన్ గర్ల్‌ని తీసుకొచ్చి అలా కష్టపెట్టడం నాకైతే నచ్చలేదు. ఎనీవే అదైతే జరిగిపోయింది. అండ్ శ్రీజ, బీబీ జోడీకొచ్చినందుకు చాలా మనం హ్యాపీగా ఫీల్ అయ్యాము. హ్యాపీగా ఫీల్ అయింది 1 వీక్ కూడా లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎలిమినేట్ అయింది ఎవరో కాదు. ఆర్‌జే చైతు అండ్ శ్రీజ అయితే ఎలిమినేట్ అయితే అయినట్లయితే తెలుస్తుంది. బికాస్ ఆఫ్ మార్క్స్. మార్క్స్ వల్లే అయ్యారని తెలుస్తుంది. మార్క్స్ విధంగా చూసుకుంటే మనకి 'డీమోన్ పవన్', 'రీతు' వీళ్ళైతే సరిగ్గా డాన్స్ అయితే వేయలేదు. ఫ్రాంక్‌గా అంటే ఓపెన్‌గా మాట్లాడుకోవాలంటే బాగా ఆ పోయినసారి అయితే ఏదో భరతనాట్యం ఏదో ఏసారు గదా! సెమీ క్లాసికల్ డాన్స్ అనేది ఏసారు గదా! అదైతే బాగేయలేదు. దాని తర్వాత ఏసిన డాన్స్ అయితే బాగా నచ్చింది. సూపర్ బాగుంది. అందరూ మెచ్చుకున్నారు. కాకపోతే కొన్ని క్లాషెస్ జరిగాయి. ఏది 'శ్రీ సత్య', 'అర్జున్' వాళ్ళు తక్కువ మార్కులివ్వడం ప్రతి ఒక్కరు. అండ్ 'రీతు' స్టేజ్ దిగి వెళ్ళిపోవడం ఇవన్నీ గూడా మనం చూసామన్నమాట. అండ్ మార్కుల పరంగా అయితే ఎలిమినేషన్ అయితే చేసినట్లేరు. ఇంకా ఎందుకంటే 'డీమోన్ పవన్', 'రీతు'కి వీళ్ళిద్దరికీ మంచి ఒక టీఆర్‌పీ రేట్ వస్తుంది. 'డీమోన్ పవన్', 'రీతు' వల్ల చాలామంది చూసేవాళ్ళైతే చాలామందైతే ఉన్నారు. అందుకని వంటి మార్క్సే కాకుండా వీళ్ళు కొంచెం తక్కువగా ఫేమ్ ఉండే వాళ్ళని అండ్ ఎవరైతే మనకింకా వైల్డ్ కార్డ్స్‌గా రాబోతున్నారో మేబీ శ్రీజ వెళ్ళిపోతే శ్రీజ, ఆర్‌జే చైతు వెళ్ళిపోతే యష్మి అండ్ నిఖిల్ వీళ్ళిద్దరేమన్నా రావచ్చనే న్యూస్ అయితే ఉంది. ఖచ్చితంగా వస్తారు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఒక వీడియో అయితే దాని గురించి ఖచ్చితంగా చేస్తాను. ఇంకా చాలా మందికున్న డౌట్ ఏంటంటే శ్రీజ అండ్ శ్రీజ అంటున్నా. తనూజ అండ్ కళ్యాణ్ వస్తున్నారా? రావట్లేదని ఇప్పటికీ మెసేజ్‌లు చేస్తున్నారు. నేను ఇన్‌స్టాలో రీల్స్ చేశాను. అండ్ ఎన్నో వీడియోస్‌లలో చెప్పడం జరిగింది. బీపీ జోడీలో ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి.
కళ్యాణ్, తనూజ 'బీబీ' జోడీకి రారు. ఎందుకంటే అది మీకు ముందుగానే క్లారిటీగా చెప్పా. ఇది 2 వీక్స్ తీసుకుండే ప్రాసెస్. అంటే 1 వీక్ అంతా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకో వీక్‌లో డాన్స్ అనేది ఉంటుందనమాట. ప్రెజెంట్ వాళ్ళు చాలా చాలా బిజీ షెడ్యూల్స్‌లో ఉన్నారు. మూవీస్ చేసుకుంటూ, వెబ్ సీరీసెస్ చేసుకుంటూ ఈ హడావిడిలో ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే కళ్యాణ్ కూడా ఫోటో షూట్ రీసెంట్‌గా తీసుకోవడం అండ్ ఒక స్టోరీస్ కూడా వస్తున్నాయంట. స్టోరీస్‌లలో చాలా చాలా బిజీగా ఉన్నాడు. అండ్ ఏదో ఇప్పుడు ఆదివారం పరివార్ అండ్ ఈ సంక్రాంతి ఈవెంట్ అంటే అవంటే ఏదో 1 డే షూట్ అయిపోద్దనమాట. అయి వేరు. కానీ ఇది వేరు గదా! ఒక 2 వీక్స్ తీసుకుంటే ప్రాసెస్. వీళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే 'బీబీ జోడి' వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఇంకొక షో గూడా రాబోతుంది. అండ్ మీకు నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. ఆహ్ 'ది రౌడీస్' షోలో ఖచ్చితంగా కళ్యాణ్, తనూజ వస్తారంట. అండ్ వీళ్ళిద్దరూ లీడ్‌గా ఉండి వీళ్ళకి ఒక టీమ్‌మేట్స్‌ని ఇస్తారంట. వీళ్ళకి కొన్ని గేమ్స్ పెట్టి ఆ టైప్‌లో ఉంటుందంట. ఆ గేమ్ రూల్స్ అని ఆ రౌడీస్ గేమ్ రూల్స్ అదేమన్నా 'బిగ్ బాస్' లాగా ఉంటుందా? ఎలిమినేషన్స్ ఉంటాయా? ఏమన్నా గొడవలు అవన్నీ ఉంటాయా? ఇవన్నీ క్లారిటీగా తెలిసాక నేనైతే అప్డేట్స్ కనుక్కుంటున్నాను ప్రతిరోజు. క్లారిటీగా తెలిసాక నేను ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ఆ అప్డేట్స్ అన్నీ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. ది రౌడీస్‌కి అయితే వస్తున్నారనే న్యూస్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు 'బీబీ ఉత్సవం' అని ఇంకొకటి రాబోతుంది. 'బీబీ ఉత్సవం' మేబీ ఒక 2 వీక్స్, 3 వీక్స్‌లో ఈ వీక్ అంటే ఈ మంత్‌లో అయితే రావచ్చనిపిస్తుంది. అప్పుడు 'బిగ్ బాస్' వాళ్ళందరూ వస్తారు. అప్పుడు మనం కళ్యాణ్, తనుజని ఏదైతే సంక్రాంతి ఈవెంట్‌లో చూసామో మళ్ళీ అక్కడ చూడబోతున్నామనమాట. అది కూడా దాని గురించి కూడా నేను ఏదన్నా సరే అంటే ఏదో సగం తెలుసుకొని చేయట్లేదు. క్లారిటీగా అంటే ప్రతిరోజు నేను ఫాలో అవుతున్నాను. కళ్యాణ్‌ని, తనూజనైతే ఇంకా చాలా మందిని ఏ షోస్ వస్తున్నాయి, మా టీవీలో ఏమొస్తున్నాయి, జీ తెలుగులో ఏమొస్తున్నాయి, అండ్ ప్రతి అగ్ని పరీక్ష అసలు ఎప్పుడొస్తుంది? అగ్ని పరీక్ష గురించి మన యూట్యూబ్ ఛానెల్‌లో ఒకటి పెట్టాను కూడా. అసలెప్పుడొస్తుంది? ఏంటి? దానికి వీడియో ఎలా చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? వాటన్నిటి గురించి నేను చెప్పాననమాట. ఎవరికన్నా ఏమన్నా దాని గురించి డౌట్స్ ఉంటే వెళ్లి వీడియో చూసుకోండి. ఇంకా ప్రతి ఒక్క దాన్ని అప్డేట్స్ కనుక్కొనైతే చెప్పడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఇంకా 'బీబీ' ఉత్సవం కూడా రాబోతుంది. దాని గురించి క్లియర్ డీటెయిల్స్ తెలిసాకే వీడియో చేస్తాను. ఖచ్చితంగా వస్తున్నారనే న్యూస్ అని అంటే 'బీబీ' ఉత్సవం అంటే ఇంక ఖచ్చితంగా వాళ్ళైతే రావాలి. అక్కడికి వచ్చాక అసల ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? డాన్సెస్ ఉంటాయా లేదా? వీళ్ళు కలిసి డాన్స్ చేస్తారా లేదా? చాలామందైతే బయటకొచ్చాక ఫేమ్ అయితే చాలా ఉంది గానీ, ఫ్యాన్స్ అయితే చాలా మిస్ అవుతున్నారనే చెప్పొచ్చు. అందువల్లే మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయి నాకు. అది తెలుస్తుంది. కాకపోతే ఇంగ 'బీబీ జోడికి' రావట్లేదు. దానికి మనం ఏం చేస్తాం? మెసేజ్‌లు నేను చెప్పి చెప్పి ఇంగా స్టిల్ ఇప్పటికి గూడా చెప్తున్నాను. ఇంగ వాళ్ళే చెప్తున్నారు. మేము లైవ్స్‌లలో అండ్ పోస్ట్‌లలో అండ్ పెట్టడం జరుగుతుంది. మేము కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల దేనికి రాలేకపోతున్నాం. లైవ్‌లు చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా కొంచెం ఫ్రీ అయ్యాక ఖచ్చితంగా మీకోసం ఒక లైవ్‌లు చేస్తాము అండ్ షోస్‌కొస్తామని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు మూవీస్‌లో ఉన్నారు కాబట్టి ఇంక వెబ్ సీరీస్ కూడా కాకుండా డైరెక్ట్ మూవీ తీస్తే ఇంక అసలు డైరెక్ట్‌గా మనం మూవీలోనే చూడొచ్చు. ఈ షోలల్లో ఇలాంటి ఇంటర్‌వ్యూస్‌లలో కాకుండా. అండ్ చాలామంది అడుగుతుందేంటంటే, 'కళ్యాణ్, తనూజ' వీళ్ళిద్దరు కలిసి మూవీ తీస్తే బాగుంటుంది కదా! అంటున్నారు. అవును బాగుంటుంది. నాకు గూడా బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే అది మన చేతుల్లో లేదు. డైరెక్టర్స్ చూసుకోవాలి. అండ్ దానికి తగ్గట్టు ఒక స్టోరీ కావాలి. అండ్ వీళ్ళిద్దరికి తగ్గట్టు ఆ లవ్ స్టోరీ రాసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పి అది నచ్చి అండ్ ప్రొడ్యూసర్స్‌కి మెయిన్‌గా నచ్చాలి. ఇయన్నీ జరిగితేనే ఆ మూవీ అనేది బయటికొస్తుంది. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, కొన్ని చేశాను కాబట్టి, ఇప్పటి వరకు నేను కొన్ని సీరియల్స్ అవన్నీ చేశాను గాబట్టి, నాకు ఎలా ఉంటుందో దాని గురించి మొత్తం తెలుసు గాబట్టి చెప్తున్నాను. అనుకున్నంత ఈజీగా ఏముండదు. చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. అవన్నీ మేబీ వాళ్ళిద్దరు కలిసి తీస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు ఎంతమంది వాళ్ళిద్దరూ మూవీ తీస్తే బాగుంటుందనుకుంటారో దయచేసి ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్. జై హింద్.